A7 న్యూస్ ఆంధ్ర. నెల్లూరు జిల్లా కామర్పుకోట మండలం అడమల్లి పంచాయతీలో ఈరోజు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు సచివాలయ సిబ్బంది వారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RWS SCLVB సత్యనారాయణ హౌసింగ్ ఏఈ రాధాకృష్ణ, పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంకడు గుంతల ద్వారా మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు గ్రౌండ్ వాటర్ కనుక రీఛార్జ్ చేసుకోగలిగితే వాటర్ మీకు వ్యవసాయానికి కానీ, త్రాగునీరుకి కానీ, సాగునీటికి కానీ వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా అంటే గోర్లుగా మీకు మెయిన్గా ఈ గ్రామంలో వాటర్ సప్లై అంతా కూడా గోర్ల ద్వారా జరుగుతుందని అనుకుంటున్నాను. గోరే కదా ఈ బోర్లన్నీ కూడా మీకు సస్టైనబుల్గా అంటే ఎండాకాలంలో కూడా డ్రై అవ్వకుండా ఉండాలంటే వాటి యొక్క దాంట్లో ఉన్న ఈల్డ్ తగ్గకుండా ఉండాలంటే వాటి మీద అవసరమైన చోట్ల బోర్వెల్ రీఛార్జింగ్ స్ట్రక్చర్స్ ద్వారా ఇంకడు గుంతల ద్వారా మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు గ్రౌండ్ వాటర్ కనుక రీఛార్జ్ చేసుకోగలిగితే వాటర్ మీకు వ్యవసాయానికి కానీ, త్రాగునీరుకి కానీ, సాగునీటికి కానీ మీకు ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేసుకోవడానికి దీంట్లో మెయిన్ అవకాశం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకోవడానికి ఏవైతే నిర్మాణ పనులు ఉన్నాయో రోడ్స్ కానీ, అలాగే అటవీ స్థలాల అభివృద్ధి కానీ, అలాగే ఆహార నిల్వ కేంద్రాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ పొలాల గట్ల మీద చెట్లు పెంచడము, పండ్ల తోటలు, భూసార పరిరక్షణ అవి చేసుకోవడము, అలాగే పంటకాలలో పూడిక తీతలు, అలాగే పూల తోటలు కూడా పెంచుకోవడము, మల్బరీ తోటలు పెంచడము, రైతు భూముల్లో సరిహద్దు కందకాలు తవ్వడము, అలాగే వ్యక్తిగతంగా వ్యవసాయ బావులు నిర్మాణం చేసుకోవడము, పండ్ల తోటల్లో రింగు బండ్ నిర్మాణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్, రైతులకి రిలేటెడ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయానికి కూడా ఈ పశువులకు, గొర్రెలకి షెడ్స్ నిర్మాణం కానీ, అలాగే ఇక్కడ వాటర్ మనకి SWP షెడ్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీ యొక్క గ్రామం యొక్క